తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పంపడం చాలా సిగ్గుచేటని, తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ బాస్లకు రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గపు పరాకాష్ట చర్య. కాంగ్రెస్ ప్రభుత్వ పతనం, రేవంత్ రెడ్డి పతనం ప్రారంభం. ఈ రోజు గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని వంటేరు ప్రతాప్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పులి నోట్లో తన ప్రాణాలను పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అనేది లేకుండా పోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో ఉండేవారని ప్రశ్నించారు. కేసీఆర్ పెట్టిన భిక్ష వల్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హామీలు అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇచ్చిన హామీల అమలుకు ప్రజలు ఎమ్మెల్యేలపై, మంత్రులపై, ముఖ్యమంత్రిపై ఎక్కడ తిరగబడతారో అనే సందిగ్ధంలో ఉంటూ మున్సిపల్ ఎన్నికల్లో డైవర్షన్ రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కు, హరీష్ రావుకు, కేటీఆర్ కు, సంతోష్లకు సిట్ విచారణ పేరిట నోటీసులు ఇవ్వడం చాలా దారుణమని తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రంగాల ప్రజలు నష్టపోయారని, నష్టపోతున్నారని, వ్యాపారాలు దివాలా తీశాయని, గ్రామంలో అభివృద్ధి సంక్షేమం కుంటుపడుతుందని, పట్టణంలో పారిశుద్ధ్యం లోపించిందని తెలిపారు. ఉద్యమంలో సాధించి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అరుదుగా ఉంటారు. దానిలో కేసీఆర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల మీద 1 నెల గడిచిపోయింది. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అంటే రాష్ట్రంలో వ్యాపారాలు కానీ, కొత్తగా ఇండస్ట్రియల్స్ కానీ, అగ్రికల్చర్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు, 24 గంటల కరెంటు, రైతు పెట్టుబడి, రైతు బీమా ఇట్లాంటివి కూడా ఇవ్వడంలో, అదే కాకుండా కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి లాంటి గొప్ప పథకం, కేసీఆర్కి ఇట్లాంటి గొప్ప పథకం ఇలాంటివి కూడా కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పథకాలను కూడా అమలు చేయలేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ యొక్క అసమర్థతను సమర్థించుకోవడానికి ప్రజలు రాష్ట్రంలో తిరిగే మంత్రుల్ని, ముఖ్యమంత్రిని తిరగబడతారన్నటువంటి భయంతో ఇలా కేసీఆర్ కుటుంబం మీద సంవత్సరాలుగా కాళేశ్వరం ఎపిసోడు, కమిషన్ ఎపిసోడు, ఈ కార్ రేస్ ఎపిసోడు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, రకరకాల ఆరోపణలు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పబ్లిక్ మీటింగ్ పెట్టినా, ప్రభుత్వ అధికారులతో మీటింగ్ పెట్టినా కూడా అధికారంలో ఉన్నటువంటి మీటింగ్స్ పెట్టుకుంటా కూడా అభివృద్ధి కోసం కానీ, రాష్ట్రంలో ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ ఎక్కడ మాట్లాడారు. మైక్ తీసుకుంటే మాట్లాడేది కేసీఆర్ పేరు, హరీష్ రావు గారి పేరు, కేటీఆర్ గారి పేరు తీసుకుంటాడు. అంటే పైచాచికంగా మాట్లాడి పైచాచిక ఆలోచనలతో రేవంత్ రెడ్డి గారు ముందు పోతున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు చాలా విజ్ఞులు. ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి రాష్ట్రంలో. మా క్యాడర్ అంతా కూడా, మా లీడర్స్ అంతా కూడా ఎలక్షన్లో బిజీగా ఉన్నాం. ఈ సమయంలో కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చే విధంగా ప్రయత్నం జరుగుతాం. దానిలో భాగంగానే ఇవాళ అంటే ప్రజల్ని ఓట్లు
కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ రాష్ట్రం యొక్క విషయంలో కానీ మన అగ్రికల్చర్ విషయంలో ఎక్కడ కూడా రాష్ట్రంలో రైతాంగం విషయంలో లేకపోతే ఇండస్ట్రియల్ విషయంలో కానీ ఎట్లాంటి డెవలప్మెంట్స్ లేకుండా ముందు ప్రయత్నం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఎపిసోడ్ నడుస్తుంది. అంటే వాళ్ళ డెవలప్మెంట్ ఎక్కడో లేదు కాబట్టి అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే అభివృద్ధిలో చేయకపోవడానికే ఈ యొక్క ఎపిసోడ్ నడుస్తూ ఉంది. మరి ఇవాళ ప్రజల్ని ఓట్లు వేయించుకోవాలనే ఆలోచన ఉండొచ్చు, కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో మంచి మెజారిటీ ఇచ్చి దాదాపు 40% టీఆర్ఎస్ పార్టీ అండగానే పడ్డారు ప్రజలు. నాకు చెప్తే రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లో 50% అండగా ఉంటారు. 50% కాల్స్ ఇస్తుంది రాష్ట్రంలో ఉండే మున్సిపాలిటీలో. ఇట్లాంటి నోటీసులు ఎన్ని ఇచ్చినా కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ వెంటనే ఉంటారు. ప్రజలకు తెలుసు ఇవాళ కేసీఆర్ను ప్రభుత్వాన్ని పోగొట్టుకొని ఎంత నష్టపోయినామన్నటువంటి విషయం ప్రజలందరూ తెలుసు. మళ్ళీ కేసీఆర్ ఎప్పుడు వస్తాడా అంటే ఎదురు చూస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మళ్ళీ మేము బతుకుదేరులో మార్పు వస్తుంది అని చెప్పి ఆలోచన చేస్తున్న ప్రజలు. ఇవాళ కేసీఆర్కి సీట్ ఇస్తే తప్పకుండా మన హరీష్ రావు గారికి ఇస్తే హాజరైండు, చట్టాన్ని గౌరవించిండు. కేటీఆర్ గారికి ఇస్తే పోయించిండు, సంతోష్ రావుకి ఇస్తే కూడా పోయించిండు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేస్తారు? స్టేట్ హోమ్ సెక్రటరీ చేస్తారు. అది ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? సెంట్రల్ హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని స్టేట్ హోమ్ సెక్రటరీ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. దేనికోసం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం యొక్క భద్రత కోసం, దేశ భద్రత కోసం అవసరం ఉన్నప్పుడు, కుట్రలు జరుగుతున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది. అది ముఖ్యమంత్రి గారికో మంత్రులకో సంబంధం ఉండదు. కేసీఆర్ ఇక్కడ కూడా రైటింగ్లో కానీ లేకపోతే ఫోన్ ద్వారా కానీ ఎక్కడ కూడా ఫోన్ ట్యాప్ చేయమని చెప్పినట్టు ఆధారాలు లేవు. నీకెందుకు ఫోన్ వచ్చింది, నీకు అంతా ఎందుకు ఫోన్ చేయించినావు, ఇవే క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నాము, కొద్దిగా వరకు 100 మందితో మాట్లాడుతున్నాం. 100 మందితోని సంబంధాలు ఉన్నట్ట, అవసరాలు సందర్భాలు ఉంటాయి ఫోన్ మాట్లాడడానికి. కానీ మీరు ఫోన్ ఎందుకు చేసినావు, ఆయనతో ఎందుకు మాట్లాడినావు అనేది కరెక్ట్ కాదు. ఈ ఫోన్ ఇప్పుడు ఏదైతే సిట్ ఏదైతే ఉందో అది ఫేక్ సిట్, ఫేక్. అది ఈ కేసులు ఈ నోటీసులు కూడా ఫేక్. తప్పకుండా ప్రభుత్వాన్ని చట్టాన్ని గౌరవిస్తాం. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరిగేటువంటి జరుగుతాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా నోటీసులు ఇవ్వడం అనేది ఇది దుర్మార్గపు చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారు పతనానికి, ఆయన ప్రభుత్వ పతనానికి ఇది పునాది అవుతుంది. కేసీఆర్ గారి నోటీస్ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పునాది రాళ్ళు. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ మంత్రులు కూడా అనుమానిస్తారు. రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిన గతంలో టాటా రతన్ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని చెప్పి సెంట్రల్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇస్తే అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశ అవసరం